ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అఖిల భారత స్పీకర్స్, డిప్యూటీ స్పీకర్ల సదస్సు గురించి 2 రోజులు ఢిల్లీలో ఉండి మరి నిన్న లేట్ నైట్ రావడం జరిగింది. ఈలోపు మరి ఇక్కడ నిన్న మిత్రులు పెద్దలు మోషన్ రాజు గారు, చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, వారు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సందర్భంగా మీడియా మిత్రులు మరి నన్ను కూడా కలవాలనుకుంటున్నాం ఆ విషయం మీద చర్చించడానికి అని అన్నందువల్ల ఇంకా ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం కాకుండా మొత్తం మీడియా మిత్రులందరినీ ఒక సమావేశానికి ఆహ్వానించి అసలు ఏమి జరుగుతుంది, ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అన్న దాని మీద మాట్లాడుకోవటానికి ఈ సమావేశం. కలెక్టర్ ఆఫీస్ మరి జిల్లా సపరేట్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత మరి నరసాపురం పార్లమెంట్, ఒక గన్నపురం మండలం కలిపి పశ్చిమ గోదావరి జిల్లాగా ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి మరి గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాలు అయిపోయిందిగా 3 సంవత్సరాలుగా అద్దె భవనంలో ఉంటుంది. సరే, మనకంటూ ఒక భవనం ఉండాలి. మరి గతంలో మార్కెట్ యార్డ్కి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటం జరిగింది. మరి ఆ మార్కెట్ యార్డ్ సంబంధించిన స్థలం అక్కడికి వెళ్ళాలంటేనే మరి చాలా అతి కష్టంగా, క్లిష్టంగా ఉన్నందువల్ల అది ముందుకు వెళ్ళలేదు. సో ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో మరి ఆల్టర్నేటివ్ స్థలం చూడాలి అని అనుకున్నప్పుడు భీమవరం పట్టణంలో ఎక్కడ మరి సెంటు మరి ఎంత ఖరీదో భీమవరం అనేది మనం చూస్తున్నాం. భీమవరంలో మరి సెంటు 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు అయితే ఖచ్చితంగా ఉంది. తక్కువలో తక్కువ, అది కూడా నేను భీమవరంకి ఆనుకుని అంతర్భాగంగా ఉన్న ఈ చిన్నమేరం, పెద్దమేరాల్లోనే, అది కూడా భీమవరం, అందరూ భీమవరం అనే అంటారు. ఇప్పుడు కారు షోరూమ్లన్నీ భీమవరం ఉండి రోడ్లో చాలా ఉండి, పెద్దమేరం గ్రామ పరిధుల్లోనే ఉంది, కానీ భీమవరం అనే అంటారు. ఐటీఐ ఉంది, ఐటీఐ భీమవరం, కానీ అది ఎక్కడ ఉంది? థియరిటికల్గా పెద్దమేరంలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం ఉండి అంటారా? భీమవరంలోనే అంటారు. భీమవరంలో ఉంటుంది, కానీ ఆ పట్టణం, భీమవరం పట్టణంలో మరి అటువంటి మరి అంతా అన్ని ఎకరాలు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడా ఒకే ప్రాంతంగా పరిగణించి మరి అలాగే ఏర్పాట్లు చేసుకున్నారు. వాడుక భాషలో అంటే మనం అనంగళ్ళు ఇవి చూసుకుంటే పలానా చోట పలానా ఉందని తెలుస్తుంది తప్ప ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ భీమవరం అనే అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా అక్కడ ఉంటారు, నిర్మలా ఫంక్షన్ హాల్ భీమవరంలో ఉన్నారని అంటారా? పవన్ కళ్యాణ్ గారు పెద్దాపురం గ్రామంలో బస్ చేశారంటారా? భీమవరంలోనే ఉన్నారంటారు. అలాగే కే కన్వెన్షన్ ఈవీఎస్ గార్డెన్కి ఆనుకునే ఉంది. కే కన్వెన్షన్ ఆర్ రాధాకృష్ణ కన్వెన్షన్ అని పెళ్లికార్డులో రాధాకృష్ణ కన్వెన్షన్, పెద్ద అమీరం అని ఎవరన్నా రాస్తారా? ఎక్కడ పెళ్లి కార్డు ఇచ్చినా భీమవరం రాధాకృష్ణ కన్వెన్షన్ ఆర్ కే కన్వెన్షన్ అనే ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఏదో బోధవతలు బోధవతలు అది బోధవతలు ఇది అని చెప్పి ఇది మనం పెట్టుకున్న పేర్లు. సో ఆ ప్రాంతానికి ఒక ఆఫీస్ ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ అన్యాక్రాంతమైన
ఒక ప్రదేశాన్ని మనం ఐడెంటిఫై చేసి మరి దానికి అక్కడంతా మరి సెంటు మొన్ననే ఎవరో కొనుగోలు చేశారు 50 లక్షల రూపాయలు ఈ రోడ్డు అంటే ఎకరం 50 కోట్లు. అటువంటి విలువైన స్థలం అన్యాక్రాంతం అయితే అన్యాక్రాంతమైన ఆ స్థలాన్ని మనం ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ఆ స్థలంలో ఉన్న వారికి ఆల్టర్నేటివ్ సైట్లు ఇచ్చి వాళ్ళని ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వ పరం చేయడం జరిగింది. అది సుమారు 3 ఎకరాల 60 సెంట్లు. దాని పక్కన ఇంకాస్త స్థలం ఉంటే వారితో మాట్లాడుతున్నాం. వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఇంకో దగ్గర ప్రభుత్వ స్థలం ఇచ్చి దీన్ని ఒక పర్ఫెక్ట్ షేప్కి తీసుకొచ్చి ప్రజల భాగస్వామ్యం గురించి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఎన్నోసార్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి తలకు మించిన రుణభారం ఎక్కువైంది. ఇప్పుడు ప్రభుత్వం ఒక 70 కోట్లు 80 కోట్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక 100 కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్పడం చాలా సులభం. ఏదో 100 కోట్లు పెట్టి స్థలం కొంటాం, ఇంకో 100 కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం. కమ్యూనిస్ట్ నాయకులు ప్రభుత్వం 100 కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడతాం. డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తుంది. చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. ప్రజలు కూడా ముందుకు రావాలి. సో ఆ ఉద్దేశంతో నేను ప్రజల భాగస్వామ్యంతోనే వాళ్ళందరూ ఉండేది భీమవరంలోనే ఉంటారు ఎక్కువ మంది 80%. నాకు ఒక ఉపసభాపతి పోషన్లో నాకు భీమవరం వేరు ఉండి వేరు నేను చోట్ల గతంలో భీమవరం చాలా భీమవరాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ భీమవరం గురించి చెప్పాలి అంటే దీని పేరే ఉండి భీమవరంగా పిలుస్తారు. భీమవరం చుట్టూ ఇప్పుడు వెస్సాగూడేరు ఉంది, మధ్యలో వెస్సాగూడేరు ఉంది, మళ్ళీ వెస్సాగూడేరు దాటాక మళ్ళీ భీమవరం కాన్స్టిట్యూన్సీ. వెస్సాగూడేరు కాలువ అవతల వెస్సాగూడేరు కాలువ అవతల మన ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు, అద్దె కలెక్టర్ ఆఫీసు కాలువ అవతల. సో ఈ మనం పెట్టుకున్న ఈ గీతల్ని చూపెట్టి కొంతమంది సంకుచిత భావంతో భీమవరం నుంచి తరలి వెళ్ళిపోతే మేము సహించం, మేము ఉద్యమాలు చేస్తాం అని మాట్లాడటం దురదృష్టం. సెంటిమెంట్ ఉండొచ్చు, మార్చుకోండి. ఈ సంకుచిత స్వభావం చాలామందికి ఉంటుందేమో అనే అనుమానంతో పెదామిరం పంచాయతీ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు భీమవరం మున్సిపాలిటీలో కలపటానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని కూడా వాళ్ళు నిరభ్యంతర పత్రం కూడా సమర్పించారు. సో దాన్ని మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు. పేరే మీకు ఇబ్బంది అయితే మీరు భీమవరంగానే పిలుచుకోవచ్చు. ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఎక్కడ ఉందండి? చిన్నామిరంలో ఉంటుంది. మీరు భీమవరం అని అంటున్నారా? భీమవరం కాదని అంటలేదుగా. అంటే అక్కడ రోడ్డు ఓటేస్తే అది భీమవరం అయిపోతుందా? అంటే ఇప్పుడు తీసుకెళ్ళి వీరవాసనంలో పెడితే అది వీరవాసనం అంటారా భీమవరం అంటారా? వీరవాసనంలో పెడితే పర్వాలేదా? ఆనుకుని వెల్కమ్ టు భీమవరం బోర్డు ఎక్కడ ఉందండి? సరిగ్గా బెడమొక్కి విసిరితే ఈ సైడ్లో నుంచుని ఆ బోర్డు తగిలేదు, సరైన విసిరితే ఆ బెడమొక్కి వెళ్ళి తగిలేదు. సో ఈ గీతలు మనం తీసుకుని 100 కోట్ల విలువైన స్థలం అక్కడ రెడీగా ఉంటే సో దానికి ఒక 60-70 కోట్లు ఖర్చు అయితే నేను ఈ P4కి ఆకర్షిస్తున్నాయి. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ రాక ముందే మనం కాలువలు క్లీన్ చేయడం కానీ, డ్రైన్లు బాగు చేయడం కానీ, స్కూళ్ళు బాగు చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రజల సహకారంతోనే చేశాం. మీరు ప్రత్యక్షంగా చూశారు.
ప్రజలే ముందుకు వచ్చి ఉండి ఇన్ఫ్రా ఫండ్ అని మనం పెట్టాం. ఆ ఇన్ఫ్రా ఫండ్లో వచ్చిన డబ్బులతోనే మనం పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ కానీ, పోలీస్ స్టేషన్లకి ఒక 5 వాహనాలు కొత్తగా కొనుగోలు చేయటం కానీ, స్కూళ్ళని మోడర్నైజ్ చేయటం కానీ, మొత్తం అన్నీ కూడా మనం ప్రజల సహకారంతో ఉండి అనేది ఒక రోల్ మోడల్ లాగా మనం చేసుకుంటూ వచ్చాం. అలాగే ప్రజల సహకారంతో, ఈ చుట్టుపక్కల ఉన్న రైతుల సహకారంతో ఒక రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఒక 60 కోట్లు కలెక్టర్ ఆఫీస్కి అయితే 30 కోట్లే మీరు ఇవ్వండి, 70 కోట్లు అయితే 35 కోట్లు మీరు ఇవ్వండి. 35 కోట్లు మేము ఆ రైతుల వద్ద నుంచి, ఆ స్నేహితుల వద్ద నుంచి, వేరే కొన్ని సిఎస్ఆర్ నిధుల కింద కావచ్చు సమకూర్చుకొని కలెక్టర్ ఆఫీస్ అనేది మనకు ఉండాలి. ఆ అద్దె భవనంలో ఉండటం కరెక్ట్ కాదు. సమగ్రమైన కలెక్టర్ కాంప్లెక్స్ ఎక్సెప్ట్ ఎస్పీ ఆఫీస్ కాకుండా కలెక్టర్ ఆఫీస్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక భవనం నిర్మిస్తే బాగుంటుంది అనే ఆలోచనని నేను ఈ సైట్ నిన్న గౌరవ చైర్మన్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, ఇది ఇరిగేషన్ స్థలంలో ఏమీ చేయకూడదు, సుప్రీంకోర్టు రూల్ ఉంది అని చెప్పారు. సుప్రీంకోర్టు రూలు ఇరిగేషన్ స్థలం కాలువల్ని ఆక్రమించుకుంటే అవి వారు చెరువులను ఆక్రమించుకుంటే చేయడానికి లేదు అనేది ఉంది అని చెప్పింది. అంతవరకు కరెక్ట్. కానీ ఇరిగేషన్ వాళ్ళకి కెనాల్ భూములు కాకుండా ఎక్స్ట్రా భూములు అలాట్ చేశారు గతంలో. ఆ అలాట్ చేసిన భూముల్ని కాలువలు చెరువుల జోలికి వెళ్లకుండా ఎక్స్ట్రా భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అలాట్ చేసిందంటే ఆ ఎక్స్ట్రా భూమిని ఇతర అవసరాలకి వాడుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంది. ఇది అక్కడ ఉండదు. ఇరిగేషన్ ల్యాండ్ కాలువ స్థలం కాదు. కాలువ మనం పూడ్చట్ల, చెరువు పూడ్చట్ల. ఇరిగేషన్ వారికి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ పూర్వం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం. ఆ స్థలం, అటువంటి స్థలాన్ని, ఆ స్థలం ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు. దీన్ని ప్రభుత్వం దగ్గర ఆర్డర్ తీసుకున్నాం, ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆయన అపోహ రూల్ వరకు ఆయన అనుకున్నది, బహుశా ఇందులోంచి కాలువలు వెళ్తున్నాయనో, ఇందులో పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు. కానీ ఇది ఇరిగేషన్ శాఖకి ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిన దాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వారికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాలనీలు కూడా వస్తున్నాయి. వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్నీళ్ళకి చన్నీళ్ళలాగా మనం అందరం కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరూ ముందుకు, దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు, జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది. మనకంటూ ఒక సొంత ఆఫీసు, ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు. మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం సీసీ కెమెరాస్ పెడుతున్నాం. మరి సుమారు 3 కోట్లు వ్యయం అవుతుంది. అదంతా కూడా ప్రజలు ఇచ్చారు. ప్రజలు, ఒక నేను, ఒక మా స్నేహితులు ఎక్కడెక్కడ ఇచ్చారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అవసరం కాబట్టి.
సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం. అలాగే ప్రజల సహకారంతో మరి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులు ఏమంటున్నారు. ఇప్పుడు మనం ఈ కోపల్లి బ్రిడ్జ్ 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, క్యాన్సిల్ చేస్తున్నారు. సరే మళ్ళీ ఏదో దండాలు పడితే మరి ఏదో అక్టోబర్ నాటికి మొదలు పెట్టుకునేలాగా ఏదో చేద్దామని చెప్పారు. ఎంతో అవసరమైన బ్రిడ్జ్ నారాయణపురం దగ్గర బ్రిడ్జ్ పడిపోయింది. ఏమైపోయింది? ఈ ప్రజా నాయకులందరూ 100 కోట్లు ఎట్టి కట్టేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు. ఆ మాత్రం కట్టలేరంటున్నారు. మరి అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది, వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆందోళన చేయమనండి, తొందరగా కట్టమనండి. ఇప్పుడు గుర్తు మొదలట్లేదు కదా. ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్న. ఏం చేయకుండా కూర్చుంటాను వాళ్ళకి ఏమన్నా సరదా లేవు. రుణభారం ఎక్కువైపోయింది. మరి సంక్షేమం చేయకపోతే జనం ఊరుకోరు. మరి ఒక పక్కన సంక్షేమం చేయాలి, రుణం చేయకూడదు. మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్న దగ్గర ఆ సిద్ధంగా ఉన్న ప్రజల్ని మనం గౌరవిస్తూ రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించడం అనేది ఒక మంచి సంప్రదాయం. అది మానేసి కొని ఇప్పుడు ఫలానా దగ్గరే కట్టాలి అంటే ఫలానా దగ్గర కడతానికి మేము ముందుకు వచ్చేస్తాం, ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, మేము ముందుకు వస్తాం, మేమే కట్టేస్తాం అని ఎవరైనా అంటున్నారా? నేను ప్రభుత్వం 100 కోట్లు ఇంటూ 100 కోట్లు స్థలం కట్టవచ్చు కదా అంటున్నారు తప్ప, ఒక ఎకరం స్థలం వేరే పర్పస్ కట్టాలి అంటే భీమవరం పట్టణంలో దొరకట్లేదు. భీమవరంలో కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందా? లేదు. సో భీమవరానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా లేదు. కనీసం ఒక 1000 మంది కూర్చొని ఒక నాటకం వేయాలన్నా, ఒక పాటలు ప్రదర్శించాలన్నా లేదు. అది ఇప్పుడు మనం అక్కడ మొదలుపెట్టాం, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి చూడవచ్చు. 3 నెలల నుంచి లేదా 4 నెలల్లో సంక్రాంతి నాటికి కంప్లీట్ చేస్తున్నాం. అది భీమవరంలో వాడుకుంటారా, ఒట్టి పెదనగరంలో వాడుకుంటారా? నగరానికే కదా. సో ఆ సంకుచిత స్వభావం నుంచి మనం అందరం బయటపడాలి. ఇది రేపొద్దున్న బైఫర్కేషన్ అవ్వచ్చు. బైఫర్కేషన్లో ఖచ్చితంగా ఉండి భీమవరం కలిపి 3 నియోజకవర్గాలు. 3 నియోజకవర్గాలు అయితే అది భీమవరం అవ్వచ్చు. లేదు ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే భీమవరం. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక నెల కాకపోతే ఒక 6 వారాల్లో అయిపోతుంది. అయినప్పుడు ఇదంతా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్రస్తుతం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు. జిల్లా విడిపోయిన తర్వాత కూడా ఇంకా ఏలూరు అని ఎందుకు అంటున్నారు? భీమవరం అర్బన్ డెవలప్మెంట్ సెపరేట్ చేయాలని నేను అడిగా. 3 సార్లు నారాయణ గారితో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? అడగొచ్చుగా మరి. వాళ్ళు మీడియా సమావేశం ఉందంటే మైకూర్చుకుని వెళ్ళిపోతున్నారు కదా, అడగొచ్చుగా. ఇంకా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే జిల్లా సెపరేట్ అయిపోయింది. భీమవరం కోసం ఇంతలా మాట్లాడుతున్నాం కదా. భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు చేయట్లేదు, ఇంకా ఎందుకు చేయలేదు, దీనికోసం మీరు పోరాడతారు కదా అని అడగొచ్చు కదా. వెళ్ళిపోవడం కాదు కదా, ప్రశ్నించాలి మీరు కూడా. మీరు అడగకముందే నేను చెప్తున్నా. 3 సార్లు మాట్లాడా నారాయణ గారితో, ప్రపోజల్ పెట్టారు. త్వరలో ఇది భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతాం. ఆ పరిధిలో ఉంటుంది. రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉంది? రంగారెడ్డి జిల్లాలో లేదు. ఖైరతాబాద్లో ఉంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్. సో ఇవన్నీ మన మైండ్లో. న్యూయార్క్ స్టేటు క్యాపిటల్ న్యూయార్క్ సిటీలో ఎక్కడ లేదు. ఆ న్యూయార్క్ ఎక్కడ దూరంగా ఉంది. అమెరికాలో ఎక్కడైనా సరే నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మేజర్ సిటీస్లో ఆ స్టేట్ క్యాపిటల్ ఉండదు. అయినా మనం అక్కడే పెట్టుకుంటున్నాం. పేరుకి ఈ నిమిషంలో అది భీమవరం కాకపోవచ్చు, 3 నెలల్లో అదే భీమవరం కావచ్చు. ఇదంతా శ్రీరాంపురం వేరే ఊరండి. ఇప్పుడు శ్రీరాంపురం భీమవరమేనా? ఒరిజినల్ భీమవరం గునుపూడేనా? నరస అగ్రహారం అది వేరే ఊరు. ఇప్పుడు భీమవరం అని అంటున్నారు కదా.
ఇప్పుడు జనమేరం అంటున్నారా, రాయలు అంటున్నారా, భీమవరం అనేస్తున్నారు. అలాగే రేపు దీన్ని కూడా ఆల్రెడీ భీమవరం అని అంటున్నారు. కానీ ఎవరో కొద్దిమంది అభివృద్ధి జరగకూడదు, సో అభివృద్ధికి విఘాతం కలిగించాలి అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు. పార్టీ ప్రెషర్లు ఉండొచ్చు, వేరే పార్టీ ప్రెషర్స్ కూడా ఉండొచ్చు. కానీ పార్టీలకు అతీతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఒక మంచి ప్రాంతం, అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఒక మంచి పర్పస్లో వాడుకునేలాగా దాన్ని స్ట్రేట్ లైన్ చేయడానికి ఆ పక్కన ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి, సో ఆ ట్రస్ట్ వారు సహకారంతో దాన్ని కరెక్ట్గా ఒక ఎలక్షన్ తీసుకొచ్చి ఒక మంచి భవనం కడదాం. ఆ తర్వాత దాని పక్కన కూడా ఇంకొంత స్థలం కూడా మనం తీసుకుని ఫ్యూచర్ అవసరాలకు కూడా వాడుకునే విధంగా నేను ఎటువంటి సంకుచిత భావం లేకుండా ఈ ప్రాంతం అంతా ఒకటి జిల్లాని ఒక యూనిట్గా నేను భావిస్తున్నాను. నర్సాపురంలో బుల్లెట్ లేసి తిరుగుతున్నారంట. మళ్ళీ మన నర్సాపురంలో మాకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ నర్సాపురంలో ఉండాలి. మరి తణుకు తాడేపల్లి కూడా ఎందుకు అడగట్లేదో నాకు తెలియదు. అక్కడ కూడా 3 బుల్లెట్లు వచ్చేసింది ఈ మధ్యన. వాళ్ళు బుల్లెట్లు వేసి తిరగవచ్చు, వాళ్ళు అడగవచ్చు. సో నేననేది ఒకటి భీమవరం అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ భీమవరంలో ఒక మంచి స్థలం, ఎక్కడ రైల్వే అడ్డంకులు ఏమీ లేకుండా ఒక స్టేట్ హైవేకి అనుకుని అవతల స్టేట్ హైవే, యువతలో స్టేట్ హైవే, ఆ మధ్యలో ఆ లింక్ రోడ్ని కూడా బాగా వైడన్ చేసి అన్ని విధాల అందుబాటులో ఉంది. పైగా ఇక్కడైతే ప్రజలు సగం భరించడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి నేను అనుమతులు అన్నీ కూడా చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీరు అడ్వకేట్ చేస్తున్న P4 స్ఫూర్తితో మేము ఇది నిర్మించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది. త్వరలో మీరు అనుమతిస్తే మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయం నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను. నాకు కలిసిన మిత్రులందరికీ కూడా నేను చెప్పాను. అందరికీ తెలిసిన వ్యవహారం అనేది ఎప్పటి నుంచో. మరి నీకంటే టీవీ ఛానల్స్, కెమెరాలు అన్నీ ఉన్నాయి, ఏమీ లేకుండా ఎక్కడైనా టిక్కొని కొడుతూ ఉంటాడు ఒకడు పని మాలినాడు. ఆడ ఫోటో వేసుకుంటాడు, దుర్యోధనుడు నా ఫోటో వేస్తాడు, ఎవరెవరు ఫోటోలు వేస్తూ ఉంటాడు. ఆడేసి ఊరికనే ఏదో కంప్యూటర్లో టైప్ చేసి అక్కడెక్కడ సిల్లర్ కొట్టేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. సిల్లర్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తారు. సరే, ఏదేమైనా అలాంటి సిల్లర్ వార్తల గురించి నేను పట్టించుకోను. ఒక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కాన్సెప్ట్లో ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేము? వాళ్ళు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత కడతాము అంటే అటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో మనం మగ్గిపోవాలా? మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రజలు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకు కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు అభినందిస్తూ ముందుకెళ్దామనే ఉద్దేశంతో చేయటం తప్ప అసలు సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ నాకేమన్నా కలిసి వచ్చేదేమో ఉన్నా, వ్యక్తిగతంగా నాకేం లాభం? నేను ఎంపీగా ఉన్నా గతంలో 7 నియోజకవర్గాల పరిధి నాది. ఇప్పుడు అనుకోకుండా ఎమ్మెల్యేగా వచ్చాను. సో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నా డ్యూటీస్ నేను చేస్తూ ఇది జిల్లాకి సంబంధించింది అయినప్పటికీ కూడా, జిల్లాది అయినప్పటికీ మనం కూడా ఇందులో భాగస్వామిగా ఉండాలని ఉన్నా. పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, ఏది కాకపోవచ్చు. దీనివల్ల నాకు వ్యక్తిగతంగా ఏంటి నాకు కలిసి వస్తుంది? ఈ చుట్టుపక్కల మా ఊళ్ళో వండుకొని పొలం, ఎక్కడ వచ్చినా మా ఊళ్ళో పొలం ₹1 పెరగదు, ₹1 తగ్గదు. ఇక్కడ ఇల్లు తప్పితే ఇంకేమీ లేదు. దీనికి పెరిగేది లేదు, తరిగేది లేదు. వ్యక్తిగతంగా నాకు ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ ఉండాలి అనేదే నా కోరిక.
ఉండి కొట్టుకుపోతున్నారు ఏంటి? చాలామంది మాట్లాడుతున్నారు, ఉండి కొట్టుకుపోవడం ఏంటి? ఎక్కడ బట్టి వెళ్ళిపోతాం? అలాంటి సంకుచిత స్వభావం ఉంటే ఈ పెదామిరం వాళ్ళతో భీమవరంలో మున్సిపాలిటీలో ఈ 3 సర్వే నెంబర్లో మీరు కలుపుకోండి అని. ఎందుకంటే నా పక్కనే కాలం అవతల భీమవరమా? ఆ కాలం ఎడగొచ్చిందా? భీమవరం మనోభావాలు దెబ్బతినేస్తాయి కాలువ దాటితే. ఎలా అండి మనోభావాలు ఏంటి? దాన్ని ఏమన్నా బెత్తం చూపు పెట్టారా? ఆ మనోభావాలు కనపడతాయా? ఏమన్నా కొట్టాడా? అసలు భీమవరం నుంచి పట్టుకుపోవడం ఏంటి? అసలు జిల్లా హెడ్ క్వార్టర్కి భీమవరం వాళ్ళ మనోభావాలకి ఏంటి సంబంధం? అంటే తణుకోలు పండుగ చేసుకుంటారా? భీమవరం వాళ్ళ మనోభావాలు బాగున్నాయని గురువాడు ఒకసారి పండుగ చేసుకుంటారా? ఈ సంకుచిత స్వభావం కరెక్ట్ కాదంటాను. తణుకైనా, తాడేపల్లిగూడైనా, ఆర్జెంట్ అయినా, అసాపురమైనా, పాలకొల్లైనా భీమవరం ఉంది. జిల్లాలో నలుగురికి అందుబాటులో ఉండాలి. ఎవరైనా ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చింది నేనంటే ఉండికి పట్టుకుపోయినట్ట. ఎక్కడుంది పెదమేరం? ఎక్కడుంది పెదమేరానికి ఉండికి భీమవరానికి? ఏముంది తేడా? అంతా కలిసిపోయి ఉంది. సో కాబట్టి దయచేసి ఇండివిజువల్గా క్లారిఫికేషన్తో పాటు ఎలాగో నేను అందరినీ కలిసి చెప్తాను, మీడియాకు కూడా చెప్తున్నా, సంకుచిత స్వభావం వద్దు. ఇది ఓకే. మునుపు అక్కడ అనుమతించారు, అనుమతి కాదన్నారు. ఇక్కడ కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ కడతానికి అనుమతించారు. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఇచ్చారు. దాన్ని స్ట్రైట్ లైన్స్ చేయడం కోసం అన్నీ అందరితో నెగోషియేట్ చేసి దాన్ని కరెక్ట్గా ఒక రెక్టాంగిల్ షేప్ కరెక్ట్గా తీసుకొచ్చి చేయడం కోసం కొంత టైం పట్టింది. ముఖ్యమంత్రి గారిని టైం అడిగాం. నేను ప్రజలందరితో మాట్లాడాలి, ఇదిగో మీరందరూ కంట్రిబ్యూట్ చేయాలి, కలెక్టర్ కాంప్లెక్స్ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో మీకు తోచినంత మీకు ఆ అకౌంట్లో కంట్రిబ్యూట్ చేయండి. సో ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో అనుమతించిన ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. ఏముంది? సో కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం నేను ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ఉండే విధంగా ఇది నేను చేశాను. ముఖ్యమంత్రి గారి ఆశయం నచ్చక ఎవరికైనా P4 అంటే ఇష్టం లేకపోతే, ఆ కాన్సెప్ట్ ఎవరికైనా ఏ ఎమ్మెల్యేకైనా నచ్చకపోతే ఓకే, వారి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేయచ్చు. మీ P4 మాకు అక్కర్లేదండి, నేనే డబ్బులు ఇవ్వాలండి, మీరు ఎందుకు ఇవ్వరండి, మీరు 200 కోట్లు ఇచ్చినప్పుడే కడతామండి, అప్పుడు దాకా గురుసులో అయినా ఉంటామండి అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేల వ్యక్తిగతం అదే అయితే, నా వ్యక్తిగతం నేను మీకు చెప్పాను. ఎందుకు నేను ఇలాగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్పాను. అందరి వ్యక్తిగత అభిప్రాయాలు అడగండి. అల్టిమేట్గా 7 ఎమ్మెల్యేలు మా ఊర్లో కడతాం అంటే అదే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఫైనలా అనేది చూద్దాం. నేనైతే స్థలాన్ని సమకూర్చాను, సగం ధనాన్ని సమకూరుస్తాను అని మాట ఇచ్చా. స్థలం ధనంతో మరి ఇంకెవరైనా ఆగమాగాల మీద ముందుకు వచ్చేస్తే, మరి దాన్ని ప్రభుత్వం అనుమతిస్తే ఓకే, నేను కాదంటే ప్రభుత్వం నేను ఒక ఆలోచనతో ముందుకు వచ్చాను. ఇంతకంటే అద్భుతమైన ఆలోచనతో ఎవరైనా ముందుకు వస్తే దాన్ని ప్రభుత్వం స్వాగతిస్తే, ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరూ శిరసా వహించవలసిందే, శిరసా వహిస్తాం. మీడియాకి నేను చెప్తున్నా,
నేను ఇవాళ మాట్లాడిన దాని మీద మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు నన్ను అడిగితే ఇదిగో నానే రెడీ అయిపోతున్నారు. ఇది నానే కాదు, మీరు అడగండి, తర్వాత నేను అడుగుతాను. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ కూడా వచ్చిందని చెప్తాను కదా సార్, సైట్ కేటాయించారని చెప్తున్నారు సార్. దీనికంటే ముందు మీరు జిల్లాలో చెప్తున్న 7 ఎమ్మెల్యేలతో ఇట్లా చేద్దాం అనుకున్నాను, మీకు డిస్కస్ చేశారు. క్యాబినెట్ డిస్కషన్లో చెప్పా, ఇదిగో ఇక్కడ ఇలాగా ఎలా అనుకుంటున్నాం, మనకి ప్రజలు కంట్రిబ్యూట్ చేయడానికి కూడా ఉన్నారు. మాట్లాడడం ఎవరు పెద్దగా నాకేమి ఎవరైనా ఎమ్మెల్యే గారు కూడా చెప్పినప్పుడు భీమవరంలో అయితే బాగుంటుంది కదా అని అన్నారు. దీన్నే భీమవరం చేద్దాం సార్ అని కూడా నేను చెప్పాను. అసెంబ్లీలో కూడా రామాంజనేయులు గారు చెప్తాను, దాన్నే భీమవరం చేద్దాం సార్ అని చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, అవసరమైతే దీన్ని, ఎందుకంటే ప్రజలకు బ్రాడ్ మైండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈ సర్వే నెంబర్ని భీమవరంలో కలిపేద్దామండి. అలాగే అక్కడ దాకా భీమవరమే కదా, కాలం ఉంది, కాలం వదలు పదిమేనం, కాలం వదలు భీమవరం, ఆ కాలం ఉందాం 120 మీటర్లు ఉంది. సో ఈ సర్వే నెంబర్లు కలిపినందు వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఈ సర్వే నెంబర్లు కలిపేస్తామని ప్రధానం రిజర్వేషన్ కూడా తీసుకున్నాం, 14 రోజులు నోటీస్ ఇచ్చాం, తీసుకున్నాం. సో అది కూడా అయింది. సో కాబట్టి ఈ సర్వే నెంబర్ని భీమవరంగా పరిగణించడానికి పెదామిరం గ్రామస్తులకి ఎటువంటి అభ్యంతరము లేదు. సార్ చైర్మన్ గారు అనేది ఏంటంటే P4లో ఎలా కడతారు కలెక్టరేట్, P4 దానికి సంబంధం లేదు కదా, P4 కలెక్టరేట్ ఎలా కడతారని అడుగుతారు సార్. అది P4లో అంటే P4 అని గీసి అందులో కట్టరు. పబ్లిక్ పార్టిసిపేషన్తో ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టకూడదని ఏమన్నా ఉందా? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలేనా? నువ్వు ట్యాక్సులు కడుతున్నావు, నువ్వు తాగిన ప్రతి కాఫీ, కానీ ఒకటి ట్యాక్స్ కొడితే నేనేం చేయలేను అనుకో, ప్రతి కాఫీ మీద 18% ట్యాక్స్ కట్టాలి. ఆ 18% ట్యాక్స్ 9 కేంద్రానికి 9 స్టేట్కి వస్తుందా? ఆ డబ్బులే కదా సంక్షేమం చేసినా ఏం చేసినా. అది చచ్చినట్టు కట్టాల్సిన పన్ను, ఇష్టంతో కట్టేది ఇది. ఈ ఇష్టంతో కట్టేదానికి ముఖ్యమంత్రి గారు P4 అని పేరు పెట్టారు. సో ఆ చచ్చినట్టు కట్టేది సంక్షేమానికే సరిపోతుంది కాబట్టి ఇష్టపడి ఇచ్చేదాంతో ప్రజలకు అవసరమైన పనులు కొన్నైనా చేసుకుందామని మనం ఉండిలో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టుకున్నాం. ఇవన్నీ ఉండికే పరిమితం అయ్యే కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇప్పుడు దాకా. ఏది సీసీ కెమెరాలన్నా, కాలువలైనా, స్కూళ్ళైనా మనం ఉండి వరకే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉండికే పరిమితం కాకుండా మన జిల్లాకు ఉపయోగపడే విధంగా అదే కాన్సెప్ట్లో ఇది చేసుకుందామని అన్నాం. P4లో కాలువలు బాగు చేసినప్పుడు కాలువలు ఎందుకు బాగు చేస్తామని చైర్మన్ గారు అడగరు. సీసీ కెమెరాలు P4లో ఎందుకు పెడతారో ప్రభుత్వం పెట్టాల్సిందే, పెట్టకపోతే కెమెరాలు ఉండకూడదని కూడా చైర్మన్ గారు ఇప్పుడు అన్నారు. ఇది P4లో కాన్సెప్ట్. దేవాలయంలోనే ఉండాలంటే ఒక లక్ష పోరాటాలు చేసుకోవచ్చు, తప్పులేదు. ప్రజాస్వామ్యాలు ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇండివిజువల్కి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నేను అంటున్నా. కానీ ప్రజల సహకారంతో ప్రభుత్వ కార్యాలయం కట్టకూడదు అని నాకు తెలిసి ఏ రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగంలో కాదు, ఏ రాజ్యాంగంలో కూడా ఉండదు. ఏమో ప్రజలు ఎలాగ ముందుకు కూడా రాకపోవచ్చు, కానీ ఊళ్ళో ప్రజలు వచ్చారు. ఇప్పుడు ఉండడానికి మంచిదనం ఉండడానికి వీలు లేదు అని చెప్పి గొడవ చేస్తే నేనేం చేయగలను? సార్ గతంలో మాజీ మంత్రి గారు నర్సాపురంకి జిల్లా కేంద్రం పోయిందని చెప్పుతో కొట్టుకొని కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి గారు కొత్తపల్లి సుబ్బారావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జిల్లా కేంద్రం తీసుకురాలేకపోయారు అని చెప్పేసి ఆయన మర్పించాను కాబట్టి నేను నా తప్పు చేశాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేనే నిరసన జరిగారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళని ఎలా అడ్రస్ చేస్తారు? కాదండి, నేను అసలు ఆ ఇష్యూలో పెట్టాల. నర్సాపురంలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలా,
పాలకొల్లో ఉండాలా కనుక తాడేపల్లిగూడెం అనే దాని గురించి అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు ప్రస్తుతం. సరే బుల్లెట్లు ఉన్నాయి, తిరుగుతున్నారు, తప్పులేదు, బాగుంటుంది, బుల్లెట్ సౌండ్ బీప్ అంతా బాగుంటుంది, అడగడంలో కూడా తప్పులేదు. బట్ ఇప్పుడు సబ్జెక్టు దేవవరం జిల్లా కేంద్రం అని దేవవరం ప్రాంతం అని అనుకున్నప్పుడు పాలకొల్లో హాస్పిటల్ కడుతున్నామని జగన్ టైంలో శంకుస్థాపన చేశారు. ఎక్కడ చేశారు శంకుస్థాపన? దబ్బులూరులో చేశారు. పాలకొల్లో గొడవ చేశారా? పాలకొల్లో హాస్పిటల్ పాలకొల్లో అల్లూరు సీతారామరాజు బొమ్మ పక్కన ఉండాలి, లేదా గుడి పక్కన ఉండాలి అని చెప్పి ఎవరన్నా గొడవ చేశారా? దబ్బులూరులో కడితే దబ్బులూరులో ఏంటని అన్నారా? పాలకొల్లుకి దబ్బులూరుకి ఎందరం 10-11 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్స్. 6 ఈ మా భీమవరం బోర్డు వెల్కమ్ బోర్డుకి ఇప్పుడు ప్రపోజ్ చేసిన దానికి అంత 1/2 కిలోమీటర్ కాదు కదా, పర్లంగా కూడా లేదు, ఓ పర్లంగా ఉంటుంది. సరే ఇప్పుడు అది కాదండి, చైర్మన్ గారు నిన్న మండల చైర్మన్ గారు అన్న అంశం ఏంటంటే సార్ 30 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో అలాట్ చేసింది. దాన్ని గవర్నమెంట్ స్థలాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి R&Bకి కన్వర్ట్ చేస్తూ గతంలో జీవో రిలీజ్ చేసింది. మళ్ళీ కొత్తగా ఈ అంశాన్ని డిప్యూటీ స్పీకర్ గారు తీసుకురావడం ఏంటని చెప్పి ఆయన నిన్న ఆరోపించారు. ఆ స్థలం గురించి ఒకసారి మరి భీమవరంలోనే స్టేట్మెంట్స్ కూడా నేను చూశాను. ఆ స్థలం అప్పుడు దానికి నిర్ణయించిన దాన్ని ఇప్పుడు అక్కడ రావట్లేదు, ఎక్కడో దగ్గర రావాలి కదా అని ఇక్కడ స్థలం ఉందని చెప్పి దీని గురించి చెప్పడం జరిగింది. ఆయన కౌన్సిల్ చైర్మన్ గారు ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇదిగో ఇలాగా నేను ఇంత డబ్బు సమకూరుస్తున్నాను, మీరు ఇంత ఇవ్వండి, నేను సమకూరుస్తున్నాను అని చెప్పి మాట్లాడి మరి ఏమన్నా మరి ప్రభుత్వం ఒప్పుకుంటే నాకు సంబంధం లేని విషయం మీరు నన్ను అడుగుతున్నాను. నేను చెప్పింది ఇక్కడ ఇదిగో స్థలం, ఇదిగో ధనం, స్థలం ఇది సగం ధనం P4 కాన్సెప్ట్లో మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో ఏమో ఆయన ఏం ప్రపోజల్ ఇచ్చారో నాకు తెలియదు. నేను ఇచ్చిన ప్రపోజల్ గురించి ఏమిటి అని నేను చెప్తున్నా. ఇందాక మీ ప్రస్తావనలో ఎమ్మెల్యేలతో జిల్లాకు సంబంధించిన 7 ఎమ్మెల్యేలతో దీని మీద నేను డిస్కస్ చేయడం జరిగింది. అంజిబాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది. కూడా నేను చెప్పా అసెంబ్లీలోనే ఎలాగ చేద్దాం సార్, మీకు ఆ గ్రామాలను కూడా దేవాలయంలోనే కలిపేద్దాం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం అయితే జరిగింది. దాని మీద ఆయన స్పందన ఏం చెప్తారు? ఆయన అడగండి. ఆయన స్పందన అంటే నాకు పాజిటివ్గా అనిపించింది సార్. మరి ఆయనకి ఎలా అనిపించిందో మనసు లోతుల్లోకి వెళ్ళి మరి నేను చూడలేకపోయాను. నేను చెప్పినప్పుడు మటుకు కాదు అని ఆయన అనలా, అలాగే అని అనలేరు, ఉన్నట్టు మాట్లాడుకోవాలి. చైర్మన్ గారు పెట్టారండి దాని మీద. ఇప్పుడు మీరు మామూలుగా ఇది ఎప్పుడో పెట్టవలసింది ఇప్పుడు పెట్టారు. నన్ను మరి వీళ్ళందరూ అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇవాళ ఆయన కూడా సాయంత్రం కూడా అంజిబాబు గారు సాయంత్రం ప్రశ్నించండి. అదొకటి. తర్వాత అండి నిన్న చైర్మన్ గారు చెప్పిన అంశం కూడా ఇక్కడ 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన మినహా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీగా మేము ఉన్నాం. ఒక జిల్లాని ఏర్పాటు చేసినప్పుడు మా అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకోవాల్సిన అవసరం ఒక స్పీకర్ అది అక్కడ కాదు. కావాలి అనుకుంటే ఎక్స్ట్రా పోలేట్ చేస్తే మరి 16 లక్షల మంది ఓటర్లు ఉన్నాం. 16 లక్షల మందికి మనోభావాలు ఒక రాజ్యసభ సభ్యుడికి లోక్సభ సభ్యుడికే కాదు, ప్రతి ఊరికి ఉంటాయి మనోభావాలు. అంటే చెప్తున్నా, ఎక్స్టెండ్ చేసుకుంటే అంతే నీకు ఉంటుంది మనోభావం, అందరికీ ఉంటుంది, పార్లమెంట్ ఇజ్రాయల్కి అందరికీ ఉంటుంది మనోభావం. ఇక్కడ ఉంటున్న వారు అందరి అభిప్రాయం కూడా తీసుకోవచ్చు. నేను దేనికి కాదంటలేదండి, నేను దేనికి కాదంటలా.
నా ప్రపోజల్ ఇది అని నేను చెప్పా. మీ ప్రపోజల్ ఏదైతే మీ ప్రపోజల్ మీరు చెప్పండి. అందరూ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. కలిసి వెళ్దాం అంటే కలిసి వెళ్దాం, విడిగా వెళ్దాం అంటే విడిగా వెళ్దాం. ఎవడొకడు లీడ్ తీసుకోవాలా? ఎవడొకడు లీడ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కలిసి నా ప్రపోజల్తో ఆహ్వానించానండి. అని వస్తా అన్నారు. 2 రోజుల్లో పెట్టుకుందాం అమ్మా అన్నారు. నచ్చలేదు. మీరే కదా రాజ్యసభ సభ్యుడా, లోక్సభ సభ్యుడా ఏడ్చేస్తున్నావు అని చెప్పి ఊరికే నేను తెలిసేసి తెలిస్తే కలుపుకోండి. ఏమవుతుంది? అందరూ ఇన్నాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు. కలెక్టర్ ఆఫీస్ గురించి పట్టలేదు. ఏదో నడుపుతుంది, ఎక్కడో నడుపుతుందని ఊరుకున్నారు. సరే, ఇప్పుడు నేను చేసిన వల్ల వేడైతే పుట్టిందా? ఏదో ఒక కొలిక్కి వస్తుంది కదా. కోట్లాది రూపాయలు నేనైతే డబ్బులు మీరు ఆర్డర్ కూడా తీసుకొచ్చి 5 నెలలు అయింది తీసుకున్నాను. 5 నెలల క్రితం తీసుకొచ్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన రాజధానిని 3 రాజధానులుగా మార్చినప్పుడు ఈ వీళ్ళకి ఆ రోజు ఆ ప్రశ్నించడం ఒక కలెక్టరేట్ మార్చితే ఈ ప్రశ్నిస్తున్నారంటే దానికి అర్థం కలెక్టరేట్ నేను మీరు సగమే ఇవ్వండి అంటే పూర్తిగా అంటే అసలు అయ్యేలాగా లేదు. మీరు సగమే ఇవ్వండి. సగం మేము ప్రజల సహకారంతో మా కలెక్టరేట్ని మేమే నిర్మించుకుంటాం అని ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే ముందుకు వస్తే అది మాకు నచ్చదు, మేము కట్టం, అది రాకూడదు అన్నారనుకోండి, ఎవరికి నష్టం? జిల్లాకి నష్టం. నష్టం కలిగించింది ఎవరు? నేనైతే కాదు. ప్రపోజల్ ఇచ్చాను, నన్ను అడ్డం కొట్టారనుకోండి, ఓకే. ఇంకోర్లో జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎదురుకు వచ్చినా మీరు ఆహ్వానిస్తారు. E4 కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు ప్రజల సహకారాన్ని తీసుకోవటం అనేది ఇవాళ ఉన్న ఆర్థిక గడ్డు పరిస్థితుల్లో అవసరం. అలాగా సారేపల్లిగూడెం ఆరు ఇంకెవరో మేము ఒక 100 కోట్లు కూలి చేసాం, మేము అద్భుతంగా కడతాం అని అన్నారు అనుకోండి. సో వాళ్ళతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి హాస్పిటల్ కట్టండి అమ్మా, లేకపోతే ఇంకోటి ఏదైనా కట్టండి అమ్మా అని చెప్పచ్చు. అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి కదా. నాని అంతఃపురం నానిని లేకపోతే టీవీపై ఇజ్రాయెల్ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్. సో ఎక్కడో దగ్గర ఎవడో ఒకడో నాది ప్రారంభం కావాలి. సో ఎక్కడో అతి గొప్పలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టుకుందాం అని ఒక స్థలం చూపెట్టి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి, ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి, ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని రెవెన్యూ వాళ్ళతో అప్రూవ్ చేయించి ఇక్కడ ఇది ఇలా కడదామంటున్నామని చెప్పి ఆ చొరవ నేను తీసుకుని చేశా. చొరవ తీసుకోవడం నేను అంటే నేను ఏ మంచి చేయాలన్నా అందరికీ చెప్పే చేయాలా? మంచి అవసరమా? నేను మంచి చేయాలనుకున్నప్పుడు నా మంచితో నేను ముందుకెళ్తానండి. రాజ్యసభ సభ్యుడికి, లోక్సభ సభ్యుడికి, అందరు ఎమ్మెల్యేలకి, లేకపోతే ఇంతకుముందు కలిసి ఉంది కదా అని ఏలూరు ఎమ్మెల్యేలకి, పక్కన ఉన్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలకి అందరికీ నేను చెప్పాలా? నేను మంచి అనుకున్నదాన్ని చేయడానికి నా ఆలోచనని నేను ఇంప్లిమెంట్ చేయకూడదా? నాని ఎప్పుడు ఇజ్రాయెల్ ఎప్పుడు తీసుకునే చేయాలా? నేను మంచి అనుకున్నది ముందుకెళ్ళకూడదా? ఆపండి, నాకేంటి పోయింది? ప్రజల దృష్టిలో ఆపినలో చదువుకుని అవుతారు ఒకవేళ ఆపితే. సో నేను నా ఉండి ప్రజలు ముందుకు వచ్చారు. దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న పేరు ఉండి నియోజకవర్గం. అలాగని చెప్పి నేను ఆర్టీవీలో కాదు కదా సజెస్ట్ చేసింది. ఎక్కడ సజెస్ట్ చేశాను నేను? భీమవరం. ఇది భీమవరమే, ప్రాక్టికల్గా ఇది భీమవరమే. ఇక్కడే పెట్టాను. మీరు సంకుచిత స్వభావంతో మనోభావాలు దెబ్బతినేస్తాయి.
ఎవరో గోపాలన్న ప్రతిదానికి అడ్డంగా ఉంటాడు. అసలు ప్రభుత్వం కట్టాలంటాడు. కట్టాలంటే డబ్బులు లేకుండా ఏం చేస్తారు? కొంత సహాయం చేయండి, కొంత మేము సహాయం చేసుకుంటాం. యాక్చువల్ కమ్యూనిజం ఇదే, ప్రజలందరూ కలిసి ఉంటాం. వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు లేవు, రెవల్యూషనరీ భావాలు తప్ప. ఎడ్డమ్మంటే గడ్డమ్మంటాం. మరి ఇక్కడ ఈ గోపాలం కమ్యూనిస్ట్ పెద్ద నాయకులందరూ బ్రహ్మాండంగా ఉంటారు. రాఘవన్ గారు కానీ, నారాయణ గారు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఆ భావాలు బాగానే ఉంటాయి. మరి ఇక్కడ గోపాలం భావాలు నేను ఏదంటే దానికి రివర్స్. కడదామంటే కూల్చాలంటాడు, కూల్చాలంటే కట్టాలంటాడు. సరే, దాన్ని మనం ఏం చేస్తాం? అర్బన్ అథారిటీకి సంబంధించి మీరు ప్రపోజల్ పెట్టారు. అది దీని తర్వాత ఏమన్నా ప్రాసెస్ దానికి దీనికి సంబంధం లేదంటే ప్రాసెస్ అయిపోయింది. ఓకే, ఎవరైనా మేమంతా అందరూ అసలు మా మనోభావాలు చెప్తేనేసి అని చెప్పి మేమందరూ ఆమరణ దీక్ష చేస్తే 4 రోజులు అయితే ఆగొచ్చు, నేనేం కాదన్నా. బట్ అభివృద్ధి నిరోధకులు ఎవరు? మేము అభివృద్ధి నిరోధకులం అని వాళ్ళ మెల్ల బ్యాండేజ్ కూర్చోండి, తప్పలేదు. మేము ప్రగతిని జరగలేము, మేము అభివృద్ధి నిరోధకులం అని బోర్డేజ్ గణహాస్ చేస్తే ఉద్యమాలు చేశారనుకోండి, చేయండి. మీకేమో మీరు ఎవరు ఉద్యమం చేసినా కెమెరాలు ఇచ్చుకెళ్తారు, కవర్ చేస్తారు, చేసుకోండి చేసుకోండి. నేను ఇది ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో నాకు వచ్చిన ఆలోచన మా ప్రజలతో పంచుకున్నప్పుడు మంచి ఐడియా, ముందుకెళ్దాం అని అంటే సో వాళ్ళు ఎలా ముందుకు వస్తారు అని చెప్పి ముందు ఈ రోడ్డు చేయండి అని చెప్పి అన్నీ ఆ రోడ్డు పనులు జరుగుతున్నాయి కదా, చూశారు కదా. ఎక్కడైనా రోడ్డు ప్రజలు వాళ్ళ డబ్బులతో ముందుకు వచ్చి రోడ్డు వేయడం చూశారా మీరు? ఎప్పుడైనా అసలు జరుగుద్దా? మరి ఈ రతన్ టాటా మార్గం నడుస్తాను కదా, వర్క్ నడుస్తాను కదా, మరి చేసారులాగా చేయమన్నాం. ఓహో, చాలా పాజిటివ్గా ఉంది, మొదలు పెట్టారు అన్న తర్వాత నేను ముందుకెళ్ళి లేకపోతే రేపు పొద్దున్న నేను అన్నాను చేయలేకపోతే నా పరుగు పోతుంది కదా. ముఖ్యమంత్రి గారి దగ్గర రాజుగారు చెప్పాడు ఫెయిల్ అయ్యాడని. సో ముందు జస్ట్గా అది మొదలుపెట్టి ఆ తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చిన తర్వాత ధైర్యంగా ప్రపోజల్ అన్ని చెప్పడం జరిగింది. అంటే ప్రజలు ఉండి భీమవరం నియోజకవర్గం అంటే కలెక్టరేట్ చూస్తారు. సిపిఆర్లో నరసాపురం వాళ్ళు పొద్దున్న నరసాపురం తీసుకెళ్తారా, రామానాయుడు గారు పాలకొల్లు తీసుకెళ్తాడా, రాధాకృష్ణ తనులు తీసుకెళ్తాడా, మా బోల్శెట్టి అక్కడ తీసుకెళ్తాడా? నేననేది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి నేను ప్రపోజల్ ఇచ్చాను. ఈ స్ఫూర్తితో P4 స్ఫూర్తితో ఇంకో 50 కోట్ల ప్రాజెక్టు ప్రభుత్వం 10 అడగండి, మీరు 10 కోట్లు కలెక్ట్ చేసుకోండి, ఇస్తానన్న ప్రజల దగ్గర. కలెక్టర్ ఆఫీసే కట్టాలా? ఇంకోటి కట్టు, అంత హాస్పిటల్ కట్టు, ఎస్పీ ఆఫీస్ కూడా లేదు. సో ఏదన్నా మంచి వేరే ఇన్స్టిట్యూట్ రకరకాలు ఉంటాయి. ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టు. వైసీపీ జిల్లా కార్యాలయం అక్కడ ఉంది కదా. ఉండిలో ఉందండి. అవును, మరి మోషన్ రాజు గారు వైసీపీ అది ఉండిలో ఉంది కదా సార్, జిల్లా కార్యాలయం. అవును. టీవీకి ఎదుర్కొంటే అదే మరి అప్పుడు దెబ్బతిన్న వైసీపీ వాళ్ళ మనోభావాలు ఇప్పుడు మరి అప్పుడు వాళ్ళ మనసు లేదేమో. అప్పుడు ఆ టైంలో కూడా అన్నారు సార్, ఇప్పుడు పాల కేంద్రం ఉంది కదండి, ఆ పాల కేంద్రంలో కలెక్టర్ తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు మంత్రిగా చెప్పారు సార్ శ్రీరామ్ గారు. మరి ఈరోజు ఉండి కూడా కాకుండా ప్రజలలో పెడితే వాళ్ళకి అభ్యంతరం ఏంటో అర్థం కాలేదు. పాల కేంద్రం ఉంది యాక్చువల్లీ. అవును సార్, దాంట్లో పెడతామన్నారు సార్ కలెక్టర్. దాన్ని ఉండేది ఎవరు అంటారు? అందరూ భీమవరం అంటారు పాల కేంద్రాన్ని కూడా. సో ఇవన్నీ మనం తీసుకునే గీతలు. సో కాబట్టి ఈ గీతల నుంచి ప్రజలు బయటపడాలి, ఈ గీతల నుంచి నాయకులు బయటపడాలి. ఒకవేళ నాయకులు బయటపడి ఉండకపోతే, నాయకులు బాగానే ఉన్నారు, ఊరికే మీ మీడియా వల్ల వెళ్ళి వాళ్ళు తెలియజేస్తున్నట్టుగా నాకున్న అభిప్రాయం. అందుకని మీ తెలుగుడు మానేమని కూడా మిమ్మల్ని కోరుకుంటూ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.
సార్ మేమేం కాదు సార్